రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తున్నందున స్థానికంగా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సమస్యను పరిష్కరించి ఇన్ఛార్జి మంత్రులు తన దృష్టికి తీసుకురావాలి తప్ప తానే మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి తలెత్తకూడదని దిశానిర్దేశం చేశారు. కొందరు మంత్రులు కేబినెట్ భేటీకి ఆలస్యంగా రావడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటలకు బదులుగా 10:30కే మంత్రివర్గం సమావేశమైంది. సమయాన్ని గమనించని పలువురు మంత్రులు ఆలస్యంగా వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి, సుభాష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు ఒకరి తర్వాత ఒకరు ఎజెండా అంశాలు ఆమోదం పొందే సమయంలో లోనికి రావడంతో సీఎం ఇబ్బంది పడ్డారు. సమయపాలన పాటించకుండా వర్క్ మోడ్ డిస్టర్బ్ చేస్తున్నారంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది సరైన విధానం కాదని, సమయపాలన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశానికి కూడా మంత్రులు ఆలస్యంగా రావటమేంటని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని సీఎం గట్టిగా చెప్పారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్ఛార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలి కానీ తానే మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల పరిష్కార బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇల్లు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వాటిని సమీక్షించాలన్నారు. రుషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సబ్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఎలా వినియోగించాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కేబినెట్ భేటీకి ముందు పలువురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ నియోజకవర్గాల్లో రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, డిఎస్బీవి స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సవిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్లు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తొలి విడతలో పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు మంజూరు చేస్తూ ఇప్పటికే జీవో విడుదల చేశారు. పల్లె పండుగ 2.0 పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణాలకు ఇటీవల పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.